హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఈ స్వీట్ అనేది మీ ఫేవరెట్ అయిపోతుంది. ముందుగా క్యారెట్స్ని వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని పీల్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా అన్ని క్యారెట్స్ని పీల్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని గ్రేట్ చేసుకుందాం. ఇలా ఒక గ్రేటర్ తీసుకొని క్యారెట్ని ఎడ్జెస్ కట్ చేసుకొని అన్ని క్యారెట్స్ని ఇలా తురిమేసుకుందాం. గ్రేట్ చేసుకోవడానికి కొంచెం పెద్ద గ్రేటర్ తీసుకోండి, సో అనేది మనకి గ్రేటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇలా అన్ని క్యారెట్స్ని గ్రేట్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 to 15 మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెడితే మన క్యారెట్ అనేది కొంచెం మెత్తపడిపోతుంది. ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెం ఆరెంజ్ అండ్ ఎల్లోయిష్ షేడ్ వచ్చిందంటే మన క్యారెట్ అనేది కొంచెం మెత్తపడినట్టు. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం మిల్క్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ టైం మిల్క్ యాడ్ చేసుకుంటే మళ్ళీ క్యారెట్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు. ఇలా కొంచెం క్యారెట్ అనేది కుక్ అయ్యాక మనం మిల్క్ అనేది యాడ్ చేసేసుకుందాం. మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం మధ్యలో కొంచెం కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. మిల్క్లో క్యారెట్ అనేది ఇంకొంచెం మెత్తపడిపోతుంది. ఇలా క్యారెట్లో నుంచి మిల్క్ పొంగుతుంటే మనం ఆల్మోస్ట్ క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కొంచెం ఫైనల్ టచ్గా మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, మనం మెయిన్ ఇంగ్రీడియంట్. నేనైతే ఒక 4 to 5 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. దీనికి కొంచెం షుగర్ అనేది ఎక్స్ట్రానే పడుతుంది. నేనైతే బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకున్నాను, మీరు వైట్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని తర్వాత మూత తీసుకున్న తర్వాత మీకు ఇష్టమైన నట్స్ని చాప్ చేసుకొని వేసేసుకోండి. ఈ నట్స్ అనేది గీలో రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా అన్న డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంటే దాన్ని కూడా మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మన మిల్క్ అన్నీ కూడా అబ్జార్బ్ అయిపోయి క్యారెట్ హల్వా అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో ఫినిషింగ్ టచ్గా కొంచెం గీ అండ్ సినమన్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన ఈజీ అండ్ డెలీషియస్ క్యారెట్ హల్వా అనేది రెడీ. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ రెస్టారెంట్లో ట్రై చేయకుండా ఎప్పుడు ఈ విధంగానే ట్రై చేసుకొని ఇంట్లోనే చేసుకొని హెల్తీగా తినొచ్చు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒక క్యారెట్ హల్వా చేసి పెడితే చాలు, మనం డెజర్ట్కి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ దీని మీద చాప్డ్ నట్స్ వేసుకుంటే మన ఈజీ అండ్ డెలీషియస్ క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఏ రెసిపీ ట్రై చేయాలో కమెంట్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.